రేయ్, నువ్వేనా రామరాజు అంటే? పోలీసుల్ని కొట్టి ఏమీ తెలియనట్టు రిపేర్ చేసుకుంటూ కూర్చున్నా. నీ బాడీ రిపేర్ చేయాలంట. ఎస్పీ గారు పిలుస్తున్నారు, పద. గుడ్ మార్నింగ్ సార్. ఓహో, పోలీసుల్ని గౌరవించడం కూడా తెలుసన్నమాట. మంచి పోలీసుల్ని. ఇప్పుడు నిన్ను సెల్లో పడేసి లాఠీలతో కొట్టిస్తే ఏం చేస్తావు? విడుదలయ్యాక ఒక్కొక్కడిని లాఠీ విరిగేదాకా కొడతాను. ఈ దేశంలో చట్టం అంటూ ఒకటి ఉందని నీకు తెలుసా? ఆ చట్టం చట్టుబండలైందని తెలుసు. నువ్వు స్ట్రీట్ రౌడీవా? కార్ మెకానిక్ ని. మెకానిక్ అయితే బళ్ళు బాగు చేసుకో, కానీ కాకీల జోలికి రావద్దు. మీ కాకీలు కోతులయ్యారు గనుకనే బుద్ధి చెప్పాను. మిస్టర్ రాజు, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం నేరమని, అది ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం శిక్షార్హమని నీకు తెలియదా? తెలుసు, కానీ రామ్మా, న్యాయం కోసం వచ్చిన ఆడకూతుర్ని ఒళ్ళిస్తే నీకు ధర్మం ఇస్తామని ఆ ఎస్ఐ ఈ కానిస్టేబుల్స్ అడగటం, అదే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం నేరమని మీకు తెలియదా? 3 రోజులుగా నిద్రాహారాలు లేకుండా లాఠీ దెబ్బలు తింటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సెల్లో పడి ఉన్న ఖైదీ భార్య ఈమె. భర్తను విడిపించుకుందామని వస్తే డబ్బిస్తావా, మా వంటి జబ్బు తీరుస్తావా అని అడిగి బలవంతంగా కూల్ డ్రింక్ షాప్ లోకి తీసుకెళ్లి చెప్పమ్మా. షట్టర్స్ మూసి నువ్వు నాతో గడిపితే నీ మగుని వదిలేస్తావన్నాడండి ఆ ఎస్ఐ. ఆ తర్వాత మేమంతా క్యూలో ఉన్నామన్నారండి వీళ్ళంతా. ఆ దృశ్యానికి నేనే ప్రత్యక్ష సాక్షిని కాబట్టి తిరగబడ్డాను, తరిమి కొట్టాను. నేను వీళ్ళని కొట్టకుండా జనాన్ని రెచ్చగొట్టి ఉంటే వీళ్ళు ఈ పాటికి జననాల పుస్తకంలోంచి మరణాల పుస్తకంలోకి చేరిపోయి ఉండేవాళ్ళు. కంగ్రాచులేషన్స్. తప్పు చేసిన 6గురిని సస్పెండ్ చేయగలనే కానీ బుద్ధి చెప్పడానికి నీలా కొట్టే అధికారం నాకు లేదు. ఆ పని నువ్వు చేసావు, అందుకే అభినందించాను. సార్, మన డిపార్ట్మెంట్ అవమానించిన వాడిని మీరు మెచ్చుకుంటున్నారా? షట్ అప్, యు ఆర్ ఆల్ సస్పెండెడ్. చూడు మిస్టర్ రాజు, మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు చేసినా ఇలాగే తుక్కు రేగ్గొట్టు అని ఒక ఎస్పీగా నేను అనలేను, కానీ మనిషిగా నా కోరిక అదే. కీప్ ఇట్ అప్. తొందరపడి మెచ్చుకోకండి. ఈ చేతికి చిన్న పెద్ద తేడా తెలియదు. వస్తా. విచిత్రమైన మనిషి. ఈ సిటీలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ లో మెరిట్ సాధించిన బాలబాలికలకు ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు లయన్స్ క్లబ్ తరఫున బహుమతి ప్రదానం చేస్తారు. అన్ని సబ్జెక్ట్స్ లోనూ ఫస్ట్ ర్యాంక్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థిని బేబీ వాణి. ఎస్ఏ రైటింగ్ ఫస్ట్ బేబీ వాణి. డ్రాయింగ్ ఫస్ట్ బేబీ వాణి. అమ్మా వాణి, స్టేజీ ఎక్కటం దిగటం ఎందుకమ్మా? అన్ని ఫస్ట్లు నువ్వేలా ఉన్నావు, ఇక్కడే ఉండు. సంగీతంలో ఫస్ట్ ఇంకెవరు? బేబీ వాణి. కాదండి, నేను. అరే రే, ఈ ఒక్కదానిలో ఓడిపోయావా? వాణి పాడలేదండి. ఎందుకు పాడలేదు? ఇంత విజ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు ఈ ఒక్క లోపం చేస్తాడా? చూడు వాణి, సరస్వతి స్తోత్రం పాడమ్మా, నీకు నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తానమ్మా. భయపడద్దు, పాడమ్మా. ఇది పాడలేదండి, మోగది. శ్రీవాణి బ్రహ్మణి రాణి వందేహం సిద్ధిదేవతే సంగీత సాహితీ రూపే
గీతాలాపనస్వరే జయోస్తు నిగమాధ్యాయే జయస్వాం భారతాకృతే దేవుడు ఈ పసిపాపను మూగదాన్ని చేస్తే ఆ శోకాన్ని దిగమింగి శ్లోకానికి అర్థం అభినయంతో చెప్పిన ఈ పసిపాపకి ఈ బహుమానాలన్నీ వెలకట్టలేనివే. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఉప్పు సత్యాగ్రహం అని గాంధీ గారు పిలుపునిచ్చారు. తుపాకీతోనే స్వరాజ్యం అని అన్నారు సుభాష్ చంద్రబోస్. వందే మాత్రం అంటూ అక్కడ గాంధీ గారు నిరాహార దీక్షలు చేస్తుంటే ఇక్కడ మేము జై హింద్ అంటూ తుపాకీలు పట్టుకొని తెల్లవాళ్లను అదరగొట్టేశాం. ఏంట్రా జైన్ మా మీటింగ్ అంత బాగుందా? తల తెప్పకుండా అంటున్నారు. బాగా సోజ్జపటం అవగానే స్వీట్లు పంచి పెడతాడు. సాయిలెంట్. అసలు మీకు సుభాష్ చంద్రబోస్ అంటే ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? చెప్పండి రా, చెప్పండి. ఓరి మీరు దుబ్బల దగ్గర కనపడకుండా భయమైపోయారే. ఎరా నువ్వు ఒక్కడవే మిగిలావు. నువ్వు ఒక్కడవే తెలివైన వాళ్ళ కనపడుతున్నావు. నీకు తెలుసా సుభాష్ చంద్రబోస్ అంటే? తెలుసండి. మా గురువు గారు సుభాష్ చంద్రబోస్ గారి గురించి నీకు తెలుసా? సుభాష్ అంటే బ్రాందీ షాప్ బాగుందండి. చంద్రం అంటే మీటింగులకు మైకులు ఇచ్చేవాడండి. ఇక బోస్ అంటే మటన్ షాప్ వాడు కదండి. జై హింద్. డార్లింగ్, వాణి డార్లింగ్, మై లిటిల్ డార్లింగ్. అమ్మో అమ్మో, మా వాణికే ఇన్ని కప్పులు వస్తే మిగతా వాళ్ళకే వచ్చినట్టు జెండాకర్రా. ఏదమ్మా ఒకసారి కప్పు చూడండి. ఏంటండి అలిగింది? దేశం మీద ఉన్న ప్రేమ మనవరాల మీద లేదని కోపగించుకున్నట్టుంది. ఇలా బొంగమూతి పెట్టుకుంటే అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా. మీ అమ్మ కూడా ఇలాగే అలిగితే నేనేం చేసేవాడో తెలుసా అమ్మా? ఇదిగో ఇలా గుంజలు తీసేవాడిని. నవ్వింది మా వాడి అమ్మ, నవ్వింది. అచ్చం మీ అమ్మ కూడా ఇలాగే నవ్వేదమ్మా.